మీనాక్షి నాయుడికి ఇగో లేదు, మీనాక్షి నాయుడికి ప్రెస్టేజ్ లేదు, నాదే జరగాలనేది లేదు. నాదే జరగాలనేది మీకోసం. ఇదొక్కటే 65% ఏదైతే మాట్లాడినామో అది నా కార్యకర్తలకు ఇచ్చిన తర్వాత నేను ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటా. నాకేమి పెద్ద ఇది లేదు. నాకు తెలుగుదేశం 42 ఏళ్ల కింద స్టార్ట్ అయినప్పటి నుంచి నాయకుడిగా నాయకత్వం వహించి అన్ని ఎలక్షన్లు ఏ ఎలక్షన్లు ఉన్నా నా నాయకత్వంలో జరిగింది. ఎవరెవరు పార్టీలను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా గౌరవ స్థానాలు నా ద్వారానే వచ్చాయి. వాళ్ళ అంతరాత్మ సాక్షిగా తెలుసుకోవాలి. ఆ రోజు నేను ఎవరంటే వాళ్ళే, చేసినట్టే చేసినట్టే, పుల్లయ్యంటే పుల్లయ్యే, మార్తిరావంటే మార్తిరావే. అయినా నేను అట్లా చేయలే. అన్ని రకాలుగా అన్ని సామాజిక వర్గాలు అందరినీ కూడా గుర్తించి అందరికీ గౌరవం ఇవ్వాలని చేశాను. కానీ ఎవరితో కూడా రాగి దమ్మిడి ఆశించి చేయలే. నేను పెద్ద పెద్ద ఆఫర్లు వస్తే కూడా చేయలే నేను. కాబట్టి సోదరులారా అర్థం చేసుకోండి. నా శకం 75 ఏళ్ళు నాది. నా కుటుంబ సభ్యులు, నా సంతానము, మా వాళ్ళు ఉంటారు రాజకీయాల్లో. నేను ఈ పార్టీ ఒక కొలికి వచ్చిన తర్వాత తెలుగుదేశం అంటే ఒకటే, చంద్రబాబు నాయుడు వర్గం, లోకేష్ నాయకత్వంలో పనిచేద్దాం, అందరు కలిసిమెలిసిగా పోండి. ఏ రకంగా దాన్ని చేస్తారు సీనియర్లు ఉన్నారు ఇక్కడ, రామస్వామి, శివప్ప, దేవేంద్రప్ప, మరి కొత్తగా మన పార్టీని బలపరిచే శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, మీరందరూ కూర్చోండి, ఒకసారి ఆలోచించండి. మరి ఫక్రుద్దీన్ కానీ, మరి సౌదీ రవీఫ్ కానీ అందరితో మాట్లాడండి, భాస్కర్ రెడ్డితో మాట్లాడండి, కృష్ణంతో మాట్లాడండి. ఒక ఆదోనిలో చంద్రబాబు నాయుడు వర్గం, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది శిరసావిస్తాను. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది శిరసావిస్తాను. చంద్రబాబు నాయుడు మాట జవదాటను. నా ప్రాణం ఉన్నన్ని రోజులు పార్టీ లైన్ దాటను. పార్టీ లైన్ మించి నేను ఏది కూడా చేయను. ఏది చెప్పినా పార్టీ చెప్తేనే చేస్తాను. నిన్న కూడా అంతమంది ఏం అవసరం అనకి 1000 మందిని కలిపి అడిగి పోయేదానికి అధిష్టానము లాస్ట్. కాబట్టి ఈ రోజుకి వీటికి ఫుల్ స్టాప్ పడాలనేది నా కోరిక. మన వాళ్ళు ఎవరు కూడా, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు, అవతల వాళ్ళు ఏం మాట్లాడినా ప్రజలు గమనిస్తారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎవరేమనేది గమనిస్తారు. మనం ఎంత చెప్పుకున్నా ప్రజలు నమ్మాలి. ఎవరేం మీనాక్షి నాయుడు గురించి ఎవరు ఏం చెప్పినా ఆదోని నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వ్యాపార వర్గాలు అందరు కూడా మీనాక్షి నాయుడు అంటే ఏమనేది వాళ్ళందరూ నాకు తెలుసు, నాకు తెలుసు. నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఇగో లేదు, ప్రెస్టేజ్ లేదు. పార్టీ బాగుండాలి. చంద్రబాబు నాయుడు పరిపాలన, రాబోయే రోజుల్లో లోకేష్ బాబు పరిపాలన నా కళ్ళారా చూడాలనే ఒక ఆపేక్ష తప్ప నాకేం లేదు. ఎందుకంటే అధిష్టానము మరి 42 ఏళ్ళు పార్టీకి సేవ చేశాడు, నిస్వార్థంగా చేశాడు. బాగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీకి చేదోడు వాదోడు ఉండి నాయకత్వంలో ఉన్నాడు. మీనాక్షి నాయుడు అంటే 14 నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా మీనాక్షి నాయుడికి అన్యాయం జరగకూడదనే ముక్త కంఠంతో అధిష్టానం దృష్టికి తీసుకుపోతున్నారు. ఎవరితో తీసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద అయినా మా కుటుంబ సభ్యులకి ఆలూరులో ఏం చెప్పాడనేది మీ అందరికీ తెలుసు. మరి ఆయన ఆ రకంగా చేస్తాడు అనేది నమ్మకం నాకుంది. అందరూ చెప్తున్నారు. ఒకవేళ నాకు ఆ రకంగా ఆయన చేయలేని పరిస్థితి వస్తే మా వాళ్ళందరూ ఉంటారు. నేను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొని మామూలు కార్యకర్తగా నా బొందిలో ప్రాణం ఉన్న రోజు ఈ పార్టీకి సేవ చేస్తాను. కాబట్టి ఇప్పటికైనా దయచేసి అందరూ కలిసి రండి, కలిసి కూర్చొని మాట్లాడండి. పార్టీని ఒకే దాటిపైన తీసుకొని పోదాం. మరి ఆ రకంగా పోతే మన పార్టీ ఎల్లప్పుడూ కూడా ఆదోనిలో బ్రహ్మాండమైన రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, కౌన్సిలర్లు కానీ అఖండమైన మెజార్టీలో గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ వేదిక ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా కృషి చేయండి. మీరు ఎట్లా దాన్ని చేయాలనుకుంటే ఉమాపతి, భూపాలు వాళ్ళందరూ ఉంటారు, వెంకటేష్, మారుతి, మా పిల్లలు రంగస్వామి అందరూ కూడా ఎవరితో ఎట్లా మాట్లాడాలో చెప్పండి, చేస్తారు. ఇంకా పార్టీలో సీనియర్లు ఉన్నారు, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, అందరూ కూడా కూర్చోండి. పార్టీని బాగా చేసేదానికి మీరందరూ సహకరించండి. ఆ రకంగా ఏర్పాటు చేయండి. నేను దేనికి కూడా అడ్డురాను. నేను ఉన్నన్ని రోజులు ఆదోని నియోజకవర్గంలో నా పొందులో ప్రాణం ఉన్నన్ని రోజులు ఆదోనిలో తెలుగుదేశం కళకళ ఉండాలనే ఒక ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు.
కాబట్టి ఆ రకంగా మన నాయకులందరూ కూడా ఈరోజు ఇది అయిన వెంటనే దీనికి ఒక కార్యరూపం చూడండి, ఎట్లా చేయాలి, ఏ రకంగా చేయాలి అనేది మీరందరూ ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది కొలిక్కి వస్తుంది. ఆ రకంగా చేస్తారని, ఆ రకంగా చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అందరు కూడా భోజన ఏర్పాట్లు చేసి రెగ్యులర్గా టచ్లో ఉంటారు. అందరూ కూడా ఎవరెవరి పరిధిలో, ఎవరెవరి గ్రామాల్లో, ఎవరెవరి వార్డులో అధిక సంఖ్యలో సభ్యత్వం చేపిస్తే ఆ కార్యకర్తకి ఏదన్నా జరిగితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేదానికి సౌకర్యం ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా మీరు ప్రజల్లో తీసుకొని పోండి. మీరు 100 రూపాయలు కట్టి 2 సంవత్సరాల్లో అకస్మాత్తుగా చనిపోతే పార్టీ తరఫున 5 లక్షల సౌకర్యం ఉంది. ఇదిగాక ఇంకా చాలా చాలా కార్యకర్తల గురించి పెద్ద చాలా ఆలోచనలు చేస్తున్నాడు. అవన్నీ సక్సెస్ కావాలంటే మనమందరూ సంపూర్ణ సహకారము అందిస్తే అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఇగో లేదు, ప్రెస్టేజ్ లేదు. పార్టీ బాగుండాలి, చంద్రబాబు నాయుడు పరిపాలన, రాబోయే రోజుల్లో లోకేష్ బాబు పరిపాలన నా కళ్ళారా చూడాలనే ఒక ఆపేక్ష తప్ప నాకేం లేదు. ఎందుకంటే అధిష్టానము మరి 42 ఏళ్ళు పార్టీకి సేవ చేశాడు, నిస్వార్థంగా చేశాడు. బాగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీకి చేదోడు వాదోడుగుండి నాయకత్వంలో ఉన్నాడు. మీనాక్షి నాయుడు అంటే 14 నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా మీనాక్షి నాయుడికి అన్యాయం జరగకూడదనే ముక్త కంఠంతో అధిష్టానం దృష్టికి తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద ఆయన మా కుటుంబ సభ్యులకి ఆలూరులో ఏం చెప్పాడనేది మీ అందరికీ తెలుసు. మరి ఆయన ఆ రకంగా చేస్తాడు అనేది నమ్మకం నాకుంది, అందరూ చెప్తున్నారు. ఒకవేళ నాకు ఆ రకంగా ఆయన చేయలేని పరిస్థితి వస్తే మా వాళ్ళందరూ ఉంటారు. నేను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొని మామూలు కార్యకర్తగా నా బొందిలో ప్రాణం ఉన్న రోజు ఈ పార్టీకి సేవ చేస్తాను. కాబట్టి ఇప్పటికైనా దయచేసి అందరూ కలిసి రండి, కలిసి కూర్చొని మాట్లాడండి, పార్టీని ఒకే దాటిపైన తీసుకొని పోదాం. మరి ఆ రకంగా పోతే మన పార్టీ ఎల్లప్పుడూ కూడా ఆదోళనలో బ్రహ్మాండమైన రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, కౌన్సిలర్లు కానీ అఖండమైన మెజార్టీలో గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ వేదిక ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా కృషి చేయండి. మీరు ఎట్లా దాన్ని చేయాలనుకుంటే ఉమాపతి, భూపాలు వాళ్ళందరూ ఉంటారు, వెంకటేష్, మారుతి, మా పిల్లలు రంగస్వామి అందరూ కూడా ఎవరితో ఎట్లా మాట్లాడాలో చెప్పండి, చేస్తారు. ఇంకా పార్టీలో సీనియర్లు ఉన్నారు, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, అందరూ కూడా కూర్చోండి. పార్టీని బాగా చేసేదానికి మీరందరూ సహకరించండి. ఆ రకంగా ఏర్పాటు చేయండి. నేను దేనికి కూడా అడ్డు రాను. నేను ఉన్నన్ని రోజులు ఆదోని నియోజకవర్గంలో నా బొందులో ప్రాణం ఉన్నన్ని రోజులు ఆదోనిలో తెలుగుదేశం కళకళ ఉండాలనే ఒక ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు. కాబట్టి ఆ రకంగా మన నాయకులందరూ కూడా ఈరోజు పడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకి న్యాయం జరిగే వరకు నేను శ్రమిస్తా. నేను పార్టీ ఆఫీసులో కూడా పెద్ద ఆయన ఆలూరులో మాకు చాలా హామీలు ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా నేను పోయి నాకు అది కావాలా ఇది కావాలని అడగడం లేదు. అది నా నోటితో నేను చెప్పేది కాదు, పార్టీ ఆఫీసులో చెప్తున్నారు అందరూ. మీనాక్షి నాయుడు ఇన్నిసార్లు వచ్చినా అడుగుతా ఉండేది మా కార్యకర్తలకి న్యాయం జరగాలని అడుగుతా ఉన్నారు తప్ప నాకు అది కావాలి, నాకు ఇది కావాలని నేను అడగను. మీకు న్యాయం జరిగితేనే నేను నాకేదైనా గౌరవిస్తే తీసుకుంటా. మీకు అన్యాయం జరిగితే నేనేం తీసుకోను, నాకు అవసరం లేదు. మీకు న్యాయం జరగాలి. మేమేమైతే ఇన్నాళ్ళు పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి స్టోర్ల విషయంలో కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ విషయంలో కానీ మనం ఒక కూర్చున్నాం, మాట్లాడినా ఆ పద్ధతిగా జరగాలి. అధికార పార్టీ మనది, సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యేగా గౌరవిస్తాం. ఆయన మాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. మా సీఎం చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పరిపాలనలో మన పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి న్యాయం జరిగేంత వరకు ఆదోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రమిస్తాం, పోరాడతాం. కానీ వ్యక్తిగతంగా ఎవరిని మేము విమర్శ చేయం.
మా కార్యకర్తలకి న్యాయం జరగాలి. మా పార్టీ మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు అన్యాయం జరిగితే ఇన్నేళ్లు పార్టీ కష్టపడిన కార్యకర్తలకి న్యాయం చేసిన వాళ్ళు కాము. మీకు న్యాయం జరిగినప్పుడు మాకెందుకు పదవులు? మీకు న్యాయం జరిగే వరకు నేను ఫైట్ చేస్తాను. థ్యాంక్ యూ. తర్వాత పోలీసులో ఏంటి గోపాల్ ఆలోచిస్తుంది దానికి అవుతుంది అట్లా ఆడలో మీ అందరూ కూడా తెలుసు. మాత్రం మీకు అనుభవం ఎక్కువ, సీనియర్ కూడా. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర పార్టీ ఈరోజు నరేంద్ర గారు కూడా స్టేట్ నుంచి వచ్చారు. మేము కూడా కాన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్నాం. ఈ రోజు ఏంటంటే సభ్యత్వం పడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకి న్యాయం జరిగే వరకు నేను శ్రమిస్తా. నేను పార్టీ ఆఫీసులో కూడా పెద్ద ఆలూరులో మాకు చాలా హామీలు ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా నేను పోయి నాకు అది కావాలా ఇది కావాలని అడగడం లేదు. అది నా నోటితో నేను చెప్పేది కాదు, పార్టీ ఆఫీసులో చెప్తున్నారు అందరూ. మీనాక్షి నాయుడు ఇన్నిసార్లు వచ్చినా అడుగుతా ఉండేది మా కార్యకర్తలకి న్యాయం జరగాలని అడుగుతా ఉన్నాడు తప్ప నాకు అది కావాలి నాకు ఇది కావాలని నేను అడగను. మీకు న్యాయం జరిగితేనే నేను నాకేదైనా గౌరవిస్తే తీసుకుంటా. మీకు అన్యాయం జరిగితే నేనేం తీసుకోను. నాకు అవసరం లేదు. మీకు న్యాయం జరగాలి. మేమేమైతే ఇన్నాళ్ళు పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి స్టోర్ల విషయంలో కానీ ఫీల్డ్ అసిస్టెంట్ విషయంలో కానీ మనం ఒక కూర్చున్నాం మాట్లాడిన ఆ పద్ధతిగా జరగాలి. అధికార పార్టీ మనది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా గౌరవిస్తాం. ఆయన మాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మా సీఎం చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పరిపాలనలో మన పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి న్యాయం జరిగేంత వరకు ఆదోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రమిస్తాం, పోరాడతాం. కానీ వ్యక్తిగతంగా ఎవరిని మేము విమర్శ చేయం. మా కార్యకర్తలకి న్యాయం జరగాలి. మా పార్టీ మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు అన్యాయం జరిగితే ఇన్నేళ్లు పార్టీ కష్టపడిన కార్యకర్తలకి న్యాయం చేసిన వాళ్ళు కాము. మీకు న్యాయం జరిగినప్పుడు మాకెందుకు పదవులు? మీకు న్యాయం జరిగే వరకు నేను ఫైట్ చేస్తాను.